సాయిరామ్. బాబా అంటున్నారు, నా భక్తులు కోరినవన్నీ ఇస్తూనే ఉంటాను అంటున్నారు. నా భక్తులు కోరినవన్నీ ఇస్తూనే ఉంటాను. దానికి మాస్టర్ వివరణ, అనన్యాశ్చింతయంతో మాం అన్న గీతా శ్లోకంలో తనను అనన్యంగా భక్తితో స్మరించే వారి యోగక్షేమాలను తాము వహిస్తానని గీతాచార్యుడు వాగ్దానం చేశారు. మనకి గీత చెప్పేవాళ్ళు కనుక ఒక్కసారి ఈ విషయాన్ని గట్టిగా ఆలోచిస్తే మాస్టర్ అంటారు, మనం అసలు ఎలా చేయగలం అనన్యంగా చింతన. ఆయన భలే కండిషన్ పెట్టాడు, అనన్యంగా చింతన చేస్తేనే మీ యోగక్షేమాలు వహిస్తా అన్నారు. ఉదయం అరగంటో లేకపోతే మనకి ఎప్పుడో కుదిరినప్పుడు వారంలో ఒకసారి చేసుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? కానీ ఆయన గీతాచార్యుడు మాత్రం అనన్యంగా చింతన చేసే వారి యొక్క యోగక్షేమాలను వహిస్తానని ఈ గీతాచార్యుడు కృష్ణ భగవానుడు మనకి వాగ్దానం చేశారు. శ్రీ సాయి కూడా అదే చెప్తున్నారు. తన భక్తుల ప్రేయస్సు అంటే ప్రియము లేక ఇష్టము కాక వారి యోగమును వారి క్షేమమును అంటే శ్రేయస్సుని తాము చేకూర్చగలమని చెప్పారు. అంటే మనకి ఏది ప్రేమ ఏది ఇష్టం అనేది కాకుండా మనకి ఏది శ్రేయస్సుని ఇస్తుంది. అందుకే బాబా దగ్గర ఒకసారి వచ్చి ఒకళ్ళు డబ్బులు అడిగినా కానీ ఆయన ఉంచుకోలేదంటారు. అదేంటి బాబా, నువ్వు అందరికీ ఇది చెప్తావు, నువ్వే అబద్ధం చెప్పావు అన్నారు. ఒరే వాడికి అది ఇస్తే మంచిది కాదు అన్నారు. అందుకని అంటే సద్గురువు ఎప్పుడు కూడా మనకు ఏది శ్రేయస్సు చేస్తారు. అందుకని ఆయన ఈ జరగబోయే ప్రతి ఒక్క విషయం తెలిసిన వాడు కనుక మనం అలా కాకుండా మనకేదో ఇప్పుడు మనకి బాగుంటుంది అనుకొని మనం చేస్తే నెక్స్ట్ రేపు ఏం జరగబోతుందో దానికి తెలియదు మనకి. కనుక సద్గురువు ఎప్పుడు కూడా తనను ఆశ్రయించి పూర్ణ శరణాగతి చెందినవాడు, తననే స్మరించే వారికి ఆయన మనకి ఏది శ్రేయస్సో ఏది మనకి ప్రేమలోకి ఇష్టము కాక వారి యోగమును అంటే యోగక్షేమాలను అట్లాగే క్షేమము అంటే శ్రేయస్సును తాము చేకూర్చగలమని చెప్పారు. అందుకని నా భక్తులు కోరినవన్నీ ఇస్తూనే ఉంటాను అన్నారు బాబా. అయితే ఇక్కడ మన దగ్గర ఉంది, మనం చరిత్రలో చూసిన తర్వాత ఆయన ఎలాంటివి అడగాలి, ఎలాంటివి అడిగితే మనం ఆయన తోడు మనకి ఎప్పుడూ ఉంటుంది. ఏదో ఎవరో వచ్చి అమ్మ నీకేం కావాలంటే మాస్టర్ గారు మాకు ఇల్లు కావాలన్నారంటే అయిపోయింది అక్కడతోటే. చరిత్ర పారాయణ చేసుకున్న తర్వాత కూడా ఒక మహాత్ముడు అలా అడిగితే ఇల్లు కావాలనే దగ్గర చిన్నదిగా ఉంది ఇల్లు, ఒక 10 ఇల్లు వస్తే బాగుండు, మేము సత్సంగాలు చేసుకుంటాం అన్నారంట. సంకల్పం మంచిదే, కానీ సత్సంగానికి మాత్రమే వాడం కదా మనం. కానీ అలా కాకుండా అదే మాస్టర్ గారిని ఎల్లప్పుడూ అన్ని జన్మల్లోనూ మీ తోడు ఉండాలని ఆయన మనకి రేగే కోరుకున్నట్టు కనుక కోరుకుంటే బ్లాంక్ చెక్ అయిపోయి ఉండేది. అంటే ఎట్లా మనం ఆయన్ని ఏం కోరుకోవాలో కూడా తెలిసి ఎలాంటివి కోరుకుంటే మనకి ఆయన యొక్క అనుగ్రహం ఉండి మనల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది. మనం కోరుకునే క్షణికమైనవి అవి ఎలాగూ మాస్టర్ అంటారు, మీరు కోరినా కోరకపోయినా మీకు ప్రాప్తంలో ఉన్నవి మీకు రాకుండా పోవు. అంతేగాని నేను ఇంకా ఇల్లు కొనలేదు 10 ఏళ్ళ తర్వాత కొంటానా అని మనం తపన పడుతూ ఉన్నంత మాత్రం రేపు ఇల్లు వచ్చేది. గమ్మత్తు ఏంటంటే మనం ఆలోచించి బాధపడుతున్నంత మాత్రం రేపు ఇల్లు రాదు, లేకపోతే కారు రాదు. మనకి ప్రాప్తం ఉన్నప్పుడు మనం నిద్రపోతూ ఉన్నా సరే లేపైనా అది వస్తుందంట. చెప్తారు వాడికి రావాలని ఉంది, వాడు నిద్రపోతూ ఉన్నా కానీ ఎవడో వచ్చి ఊరికి బయటికి వెళ్దాంరా అంటాడు, వాడు ఏదో కొంటాడు, చిల్లర లేదని వాడు ఎవడో లాటరీ టికెట్ చేతిలో పెడతాడు షాప్ ఫర్ ఎగ్జాంపుల్, వాడికి లాటరీ తగులుతుంది. అంటే మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్యం ద్వారా ఎలాగూ పొందవలసింది పొందుతూనే ఉంటాం. అది కాకపోతే ఏ సమయానికి రావాల్సింది ఆ సమయానికే వస్తుంది తప్పించి స్కూల్లో చేర్చాం కాబట్టి మనకు ఒక్కసారి అన్ని గ్రేడ్లు ఒకే రోజు చెప్పరు, చెప్తే ఇక వాడు తట్టుకోలేడు. అట్లాగా మనకి ఎప్పుడు ఏది ప్రాప్తం అవ్వాలో భగవంతుడు ఎట్లాగూ మనకు కర్మఫల ప్రదాత కాబట్టి వాటిని అనుసరించి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఎలాంటిది కోరుకుంటే మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఇలాంటి అజ్ఞానంలోంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అంటే అజ్ఞానం నుంచి బయటపడటమే కాదు, వీటన్నిటికీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంది. ఎందుకంటే మాట్లాడితే అజ్ఞానం నుంచి బయటపడతామంటున్నామంటే అజ్ఞానంలో ఉండటం వల్ల సహజమైన మన ఆనంద స్థితిని దాటి మనం అజ్ఞానంలో ఉన్నాం అనమాట. ఎప్పుడైతే మనం సహజ స్థితిలో ఉంటామో అంటే ఏ ప్రయత్నం లేకుండా మనం నిద్రలో ఎంత ఆనందంగా ఉన్నాం, పొద్దునంతా తిట్టుకున్నా కొట్టుకున్నా అది కావాలి ఇది కావాలనుకున్నా నిద్రపోతే మరి ఆ కోరికలన్నీ ఏమైపోతాయో మనకు అర్థం కాదు. దేనికోసమైతే ఈ పొద్దున్న నుంచి ఆలోచిస్తూ ఉన్నామో అక్కడ ఇల్లు కొనాలా ఇక్కడ ఇల్లు కట్టాలా, నిద్రలో ఒక్కడి గుర్తురాదు దాని దుంపదగా హాయిగా నిద్రపోతాం, పొద్దున్న లేచి మళ్ళీ మెలకు రాగానే మళ్ళీ వస్తాయి. అంటే మనసు ఎక్కడైతే కట్టుబడి మన సహజ స్థితిలో ఉంటుందో
అక్కడ మనకి వస్తుంది. అందుకని ఆత్మజ్ఞానం ఎందుకు కావాలి ఆత్మజ్ఞానం ఇప్పుడు ఎందుకంటే చివరిలో ఎప్పుడో రామకృష్ణ అనుకుంటూ మనం పొందేయచ్చు కదా, అంటే ఇప్పుడు మనం ఆనందంగా బతకాలని లేదా అంటే మనకి ఆధ్యాత్మికతని ఎవరూ కూడా ఇది ఆనందంగా జీవించడానికి మార్గం అని చెప్పాల. కష్టాలు కోరికలు తీర్చడానికి అని చెప్తున్నారే తప్పించి అట్లాంటి కష్టాలు కోరికలకి అతీతంగా ఉండేట్టు అలాంటి కష్టాలకి కోరికలకి కారణమైనటువంటి వాటిలోకి మనం జారకుండా సద్గురు యొక్క అనుగ్రహంతో మనం దాని నుంచి రావడానికి, అంటే ఇప్పుడు మా బాబాని చూస్తున్నాం, రమణ భగవాన్ని చూస్తున్నాం, మాష గారిని చూసాం, పూర్ణానంద స్వామిని చూసాం. స్వామీజీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ సాధు సమాజ్ వాళ్ళు వస్తారు, వచ్చి ఆయన పరీక్షించాలని చూస్తారు, లోపలికి వెళ్ళి చూసి ఈయన్ని గౌరవించలేదు అది ఇది అనుకొని. కానీ వాళ్ళకి తర్వాత అనుకుంటాడు ఆయన, ఈ దయానంద అని, నేను సాధు సమాజ్ సెక్రటరీని, నేను ఫారెన్ వెళ్ళి అక్కడ చేశాను ఇక్కడ చేశానని వచ్చి స్వామి ముందు కుప్పిగొంతులు అయిపోతారు. చెప్పబోయి నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఆ నోటి నుంచి మాట రాదు. ఎట్లయితే వేద బ్రాహ్మణుల నుంచి ఆ మాటలు ఆగిపోయాయో అట్లాగే అప్పుడు స్వామి అన్నారంట, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పమంటారా నన్ను అని. అంటే ఎవరితో ఆడుతున్నామో కూడా తెలియకుండా అట్లా. అందుకని మనం అజ్ఞానంలో నుంచి బయటపడటం అనేది మనకి అంత అవసరం అన్నమాట. ఎందుకు? అదే తృప్తికి ఆనందానికి మార్గం. మనం జీవించేది ఎందుకు? ఇప్పుడు ఏదైనా తినాలన్నా సంతోషం ఆనందం, ఏదైనా కొనుక్కోవాలంటే ఎందుకు కొంటాం? అది ఉంటే ఆనందం. ఇవన్నీ కొనుక్కుంటే మనం సంతోషంగా గడిపేస్తామన్న ఆలోచనతో ఇంకా అనే దగ్గరే ఉంటాం. కానీ ఇవేమీ లేకుండా, అంటే స్వామీజీని అనుకున్నారంట, ఇంతటి మహనీయుడు ఆ కుక్కి మంచం మీద కూర్చుంటున్నారు, లేకపోతే ఆ పక్కన అలికిన అరుగు మీద కూర్చుంటున్నారు, ఆయన తలుచుకుంటే ఎంతమంది వచ్చి ఎన్నివ్వరు, అసలు ఎవరు ఇవ్వాలి? భగవంతుడే వచ్చి అక్కడ నిలబడి చేస్తాడు. అంటే సద్గురువు యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆయన ఎవరిని అర్థించక్కర్లా, అందరిని ఆజ్ఞాపించేవాడే, అందరిలోని సంకల్పాలు కల్పించేదే ఆయన. భగవాన్ దగ్గర అదే చూసాం, ఎంత నిరాడంబరంగా. మాస్టర్ గారు ఎలాంటి ఇంట్లో ఉండేవారు అంటే, పైనుంచి వర్షం పడుతూ ఉన్నా, కప్పు జారిపోతూ ఉన్నా ఈ ప్లాస్టిక్ షీట్స్ పెట్టి వాటిని ఆపేవారట. ఇది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, మాస్టర్ గారి పిల్లలు. మరి మనం ఏది ఇక్కడికి వచ్చి ఇలా ఉన్నాం. ఆయన ఆ రోజుల్లోనే మరి కలెక్టర్ అయ్యి వచ్చిన అపాయింట్మెంట్ పక్కన పడేసి, నేను దీనికోసం కాదు, అది నువ్వు తెచ్చుకొని చూపించాను అన్నయ్య అన్నారు, తెచ్చి చూపించాను, నా లక్ష్యం వేరు అంటే ఆయన అలా దానిలోకి వెళ్ళటం ఇవన్నీ మనకి. అందుకని ఎంత సింపుల్గా మన సహజ స్థితికి మనం ఎలా వెళ్తాము, ఈ సాధనలన్నీ కూడా సహజ స్థితికి తీసుకువెళ్ళడానికి దగ్గరగా ఉండాలన్నమాట మనకి. ఎందుకంటే ఆత్మజ్ఞానం, ముక్తి అంటే అదేదో అనుకుంటున్నాం, ముక్తి అంటే ఎప్పుడో వచ్చేదని. ముక్తి అంటే ఈ శరీరంతో ఉన్న శరీరానికి బంధం లేకుండా, శరీరానికి అతీతంగా ఎట్లయితే బాబా జీవించారో అన్ని జీవుల్లో తామే ఉన్నామని, అట్లాంటి ఆనంద స్థితి. వర్షం పడుతోందా, ఎండలో ఉన్నామా, కింద కూర్చున్నామా, పైన కూర్చున్నామా, తిన్నామా తినలేదా, ఆయన వర్షంలో ధ్యానంలో ఆయన శరీరం ఊగులాడుతూ ఉన్నా కానీ ఆయన ఆనందంలో ఉండేవారు. రాకాడి బాబా అంతే, స్వామీజీ అంతే, మాస్టర్ గారు అంతే, బాబా అంతే. అంటే ఆ సహజ స్థితి కోసమే మన తపన. అంటే నిద్రలో దొరికే ఆనందం కోసం మనం పగల ఎంత అవి ఇష్టం ఇవి ఇష్టం అన్న నిద్ర మానుకోమంటే మాత్రం మానుకోలేం కదా. అట్లాంటిది మనకి మెలకువలటువంటి ఆనందం ఒక్కసారి కనుక చవి చూసామంటే, ఇప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, స్వామీజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, మాస్టర్ దగ్గర వాళ్ళ ప్రయత్నం లేకుండా వాళ్ళ సన్నిధిలో కూర్చుని అట్లాంటి ఆనందాన్ని పొందారు కనుక వాళ్ళు మళ్ళీ వెళ్ళటం, అలాంటిది చేయాలనుకోవటం, ఇట్లానే ఇక్కడ ఉంటే బాగుంది అనుకోవటం. స్వామీజీ దగ్గర వాళ్ళ ప్రయత్నం కూడా లేకుండా వాళ్ళకి లోపల ఆత్మజ్యోతి దర్శనం కలిగేదట. ఒక్కసారిగా సమాధి స్థితికి వెళ్ళిపోయి 4 రోజుల పాటు అలానే ఉండేవారు. లేకపోతే కొన్ని సమయాలు తెలిసేవి కాదట. మనం ఎన్ని సాధనలు చేస్తే అలా చేయగలుగుతాం అంటే వాళ్ళ యొక్క సహజ స్థితి తనలోనే ఉన్నా కానీ తెలుసుకోలేమన్నమాట. అందుకని మనకి ఆత్మజ్ఞానం అంటే అమ్మోదిత పెద్ద పదం అనిపిస్తుంది. ఆత్మజ్ఞానమే మనకి మన యొక్క లక్ష్యం. కారణం ఏంటి? మనందరం కూడా ఆనందంగా జీవించాలనుకుంటున్నాం. ఇప్పుడన్నీ మనం ఏర్పరచుకునేది కన్వీనియన్సెస్. కానీ ఏమున్నా లేకపోయినా ఎట్లా కూర్చున్నా కానీ సహజంగా ఆనందంగా ఉండగలగడం అనేది మనకి కావాల్సిందనమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందుకని మనకి ఎప్పుడన్నా మహాత్ములు ఎవరన్నా మన అదృష్టం బాగుండి, బాబా దయ వల్ల మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకోవాలో బ్లాంక్ చెక్ అంతే. అన్ని జన్మల్లోనూ నువ్వు ఉండి నడిపించు, నాకు ఇంకేం వద్దు. నువ్వు ఉంటే, నాకు కష్టం ఉంటే మాత్రం ఏమైంది, నువ్వు ఉన్నావు కదా. పాండవులు అంత కష్టపడ్డారు, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకేం తెలియలా. అట్లాగా నువ్వు నాకు పక్క నుండి నడిపించు, అని నువ్వే చూసుకో, నాకేమీ తెలియదు, ఏమీ చేత కాదు అంటే అట్లాంటి సబ్మిషను మన హృదయపూర్వకంగా రావాలన్నమాట. నాకేం తెలియదు బాబా, నాకు
అసలు రేపేం జరగబోతుందో తర్వాత క్షణమే జరగబోతుందో నాకు తెలియదు. అలాంటిది నాకు అన్నీ తెలిసి నేను ఎట్లా అనుకుంటాను? కానీ మనందరికీ ఎట్లా ఉంటుందంటే నాకు అన్నీ తెలుసు, నేను బాగా ప్లాన్ చేసుకుంటాను అనుకుంటాం. మరు క్షణంలో ఎలా ఉంటుందో మనకి తెలియదు, మన లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందుకని బాబా అన్నీ తెలిసిన వాడు నువ్వు, కాబట్టి నన్ను నువ్వు దగ్గరుండి నడిపించు, అన్ని జన్మల్లోనూ నాకు నీ తోడు కావాలి అని ఆ ఒక్క బ్లాంక్ చెక్ కోరుకోవడం కనుక మనకి సాధ్యమైతే మన జన్మధన్యం. మాస్టర్ గారిని ఒక భక్తుడు అడుగుతున్నారనమాట, బ్రాహ్మణులు భూసురులా? కార్తీక పురాణంలో బ్రాహ్మణుని గూర్చి భూసురుడని దేవత అని వ్రాశారు, మరి బ్రహ్మజ్ఞుణ్ణే బ్రాహ్మణుడని కొందరు చెప్తారు, ఏది నిజం? అంటే బ్రాహ్మణులు భూసురులా, కార్తీక పురాణంలోనేమో బ్రాహ్మణుని గురించి భూసురుడని దేవత అని వ్రాశారు, మరి బ్రహ్మజ్ఞుణ్ణే బ్రాహ్మణుడని కొందరు చెప్తారు, ఏది నిజం అని మాస్టర్ గారిని అడిగారు. అడిగితే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, ఆదిలో వర్ణ వ్యవస్థ ఆయా వ్యక్తుల గుణకర్మలను అనుసరించి వారి స్వభావాలకు తగిన వృత్తులు నేర్పించడానికి ఉద్భవించిన మనస్మృతి. అంటే ఆ ఫస్ట్లో వర్ణాలు ఎలా ఏర్పడ్డాయో చెప్తున్నారు. వర్ణాలు ఎట్లా ఏర్పడ్డాయి? ఊరికే ఏదో క్లాసిఫికేషన్ చేసేసి వీళ్ళది వాళ్ళదే అని కాదట. వాళ్ళ యొక్క గుణకర్మలు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఒకే చోట పుట్టిన 2-3 పిల్లవాడు ఉన్నారు అనుకోండి, ఒకడికేమో వాడికి శ్లోకాలు నేర్చుకోవాలని ఉంటుంది, ఒకడికేమో ఆడుకోవాలని ఉంటుంది, లేదా ఇంకోటి తిరగాలని ఉంటుంది. అంటే వాళ్ళ కర్మ గుణంలో తేడా కనపడుతూ ఉంది. ఇద్దరు ఒకే సమయంలో పుట్టారు, ఒకేలానే పుట్టారు, పద్ధతి అంతా ఒకటే. కానీ ఇంకా ఏదో మనకి తెలియదు ఏదో ఉంది వాళ్ళని డ్రైవ్ చేసేది. అరే వాళ్ళలాగా ఉండలేదే, వాళ్ళలాగా నేర్చుకోలేదు మనం అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు డ్రైవ్ చేసేవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అట్లాగా వ్యక్తుల యొక్క ఒకడికి నిరంతరం భక్తి చింతనలో ఉండాలనిపిస్తుంది, ఒకడికి గొడవల్లో ఉండాలనిపిస్తుంది, మనం ఏం చేస్తాం? అట్లాగా వ్యక్తుల యొక్క గుణకర్మలను అనుసరించి వారి స్వభావాలకు తగిన వృత్తులు, అంటే వాడు ఎలాంటి స్వభావం ఉన్నాడు అనే దాన్ని బట్టి వాడికి తగిన వృత్తుల్ని ఏర్పరచడానికి ఉద్భవించింది అన్నట్టు. అది చెప్తున్నారు మాస్టర్ గారు. ఎందుకని అందరూ ఆధ్యాత్మిక పరంగా ఉంటే మనం ఏం తింటాం? రైతులు ఉండాలి, మనకి అన్ని సృష్టిలో ప్రతి ఒక్క కార్యం జరగాలంటే ఇంత సృష్టి యజ్ఞంలో ప్రతి వాళ్ళు తమ వంతు పాత్ర పోషించాలి. మనం ఏమనుకుంటున్నాం? మనం హాయిగా గాలి పీల్చేసుకుంటున్నాం, ఏసీ కండిషన్ అనుకుంటున్నాం, కానీ చెట్లు కనుక లేకపోతే మనం గాలి పీల్చడానికి ఏం ఉండదు. మనం పీల్చి వదిలే కార్బన్ డైఆక్సైడ్ని మనం పీల్చుకోవాలి, దెబ్బకి వెళ్ళిపోతాం. అంటే సృష్టిలో ప్రతి ఒక్కటి అట్లాగే మాస్టర్ గారు అంటారు, పశువులు ఇవన్నీ ఇన్ని రకాలుగా, చెట్లు కానివ్వండి, తర్వాత మనకి తినటానికి పండ్లు, తర్వాత ఇవి మన ఇల్లు కట్టుకోవడానికి కలపను కూడా ఇస్తుంది. అలాగా ఇట్లా తీసుకుంటే ప్రతి ఒక్క జీవి తమ వంతు కర్తవ్యాన్ని సృష్టిలో నిర్వహిస్తూనే ఉందన్నమాట. అందరూ డాక్టర్లు అయ్యారనుకోండి, ఇక ఇంకెవరు ఉంటారు? వేరే సర్వీసెస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. లేదు అందరూ ఇంజనీర్లు అయితే, అలాగే అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే మనం ఏం తింటాం? రైతులు కూడా ఉండాలి. అట్లా వాళ్ళ యొక్క గుణకర్మలను బట్టి ఆ వ్యవస్థని వాళ్ళ ప్రవృత్తిని బట్టి అలాంటివి ఏర్పడాయి అని చెప్తున్నారు. పురాణాల్లోని సృష్టి రచనా క్రమాన్ని చూస్తే తెలుస్తుంది ఇది ఎట్లా ఏర్పడింది అనేది. ఇందులో బ్రహ్మజ్ఞానం పొందిన వారే బ్రాహ్మణులు. ఆయన క్లియర్గా చెప్తున్నారు. బ్రాహ్మణులు అని అంటే ఎవరు అంటే, ఇందులో బ్రహ్మజ్ఞానం పొందిన వారే బ్రాహ్మణులు, కానీ మిగిలిన 3 వర్ణాలు వారు ద్విజులే సుమా అంటున్నారు. అంటే ఎవరైతే 4 వర్ణాలు అనుకుంటున్నారు కదా, ఆ 4 వర్ణాల్లో పుట్టిందని బట్టి చెప్పట్లా. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నారో వారు మాత్రమే బ్రాహ్మణులు, మిగిలిన 3 వర్ణాలు వారు కూడా ద్విజులే సుమా అంటున్నారు. ఇందులో సహజమైన ప్రీతితో అర్థయుక్తంగా వేదాలను అధ్యయనం చేసి లోకహితం కొరకు యజ్ఞయాగాదులను తపస్సులను చేసే ప్రవృత్తి కలవారిని భూసురులు విప్రులు అన్నారు. ఎవరిని భూసురులు విప్రులు అన్నారు అంటే మాస్టర్ చెప్తున్నారు, ఎవరైతే సహజమైన ప్రీతితో, డబ్బుల కోసం కాదు, మనం ఏంటి వేదం నేర్చుకొని అక్కడికి వెళ్తే మనం ఇది చదివితే మనకి డబ్బులు వస్తాయి అట్లా కాదు. వేదంతో భగవంతుని పొందాలి, వేదంతో సృష్టితత్వం తెలుసుకోవాలి, వేదం మాత్రమే మనకి మార్గం ఇవి తెలుసుకోవటానికి అని ఎవరైతే ప్రీతితో అర్థయుక్తంగా వేదాలను అధ్యయనం చేసి లోకహితం కొరకు యజ్ఞయాగాదులను తపస్సులను చేసే ప్రవృత్తి కలవారిని, అంటే మళ్ళీ స్వార్థం కోసం చెప్పట్లా ఎక్కడా కూడా. మనం సర్వేజన సుఖినో భవంతుని ఎట్లా అంటున్నామో మన చివరిలో చెప్పినట్టుగా అసలు వాళ్ళ సంకల్పం ఏది అయి ఉంటుంది అంటే, ఇప్పుడు మహర్షులు ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే లోకక్షేమం కొరకు. అవధూతలు వీళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళు చేసే మనకి
క్రియలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు చేసేదంతా కూడా ఇలాంటివే అన్నమాట. అంటే లోకశ్రేయస్సు కోసం. అందుకనే లోకహితం కొరకు యజ్ఞయాగాదులను తపస్సులను చేసే ప్రవృత్తి కలవారిని భూసురులు విప్రులు అన్నారు. అట్టి వారికి విధించబడిన జీవిత విధానం చూస్తే తక్కిన సామాన్య మానవుల వలె లౌకిక సంపదల కోసం ఆశించరాదని తెలుస్తుంది. అంటే వాళ్ళు దేని మీద ప్రీతి చెంది ఉంటారు అంటే నలుగురికి క్షేమం కలగాలి, తమకు కూడా దాని ద్వారా పరమార్థం చెందాలి, ఈ వేదాలను తెలుసుకోవటం ద్వారా వాటిని ప్రీతితో తెలుసుకొని. అంతేకాకుండా అందరూ బాగుండాలి, అందరి కోసం చేసే ఈ యజ్ఞయాగాదులు ఇవన్నీ తపస్సులు ఇవన్నీ కూడా ఇలా ఎవరైతే అటువంటి ప్రవృత్తి కలిగిన వారు అవుతారో వారిని భూసురులు అన్నారట. అలానే విప్రులు అన్నారు. అట్టి వారికి విధించబడిన జీవిత విధానం చూస్తే తక్కిన సామాన్య మానవుల వలె లౌకిక సంపదల కోసం ఆశించరాదని తెలుస్తుంది. వారి తృప్తి సంతోషము పరమాధికంగా ఉంటాయి కనుక మానసికంగా దేవతల స్థాయిలో జీవిస్తూ, అంటే వాళ్ళు ఈ చిన్న చిన్న ధనం కోసమో దక్షిణల కోసమో వాళ్ళు ఆశపడేట్టుగా ఉండరు. వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్లో పరమార్థాన్నే కోరుకుంటూ భగవంతుడితో సాన్నిహిత్యాన్ని లేకపోతే అటువంటి అనుభవాల కోసం తపన పడుతూ ఉంటారు. కానీ మనం చిన్న చిన్నవి ఇచ్చే కానుకల కోసమో లేకపోతే రాజు దగ్గర సత్కారాల కోసం వాళ్ళు ఆశించరు. వాళ్ళు అవన్నీ త్యజించి వాటి కోసం పరమార్థం కోసం చేస్తూ ఉంటారు. కనుక వారి తృప్తి ఎలా ఉంటుంది, ఉన్నదాంతోనే తృప్తిగా ఉంటారు. అంతే తప్పించి ఆశ్రమాల్లో కూర్చొని వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తే పోషించగలుగుతారు. కానీ వాళ్ళు ఎందుకు ఉంటారు అట్లా? వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ తపస్సులకి, వాళ్ళ యజ్ఞయాగాదులకి, వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అలా విధించబడిన జీవిత విధానంలో వాళ్ళు ఉంటూ మిగిలిన వాళ్ళలాగా లౌకిక సంపదల కోసం కాకుండా ఉంటారు. వాళ్ళ తృప్తి సంతోషము ఎంతో పరమాధికంగా ఉంటాయి. కనుక మానసికంగా అంటే వీటి కోసం పాకులాడకుండా ఎప్పుడు ఆనందస్థితిలో జీవిస్తూ వాటి కోసం తపన పడుతున్నారు. కాబట్టి వారు మానసిక స్థాయిలో ఎలా ఉంటారని అంటే దేవతల స్థాయిలో జీవిస్తూ శారీరకంగా మాత్రమే ప్రకృతి సిద్ధమైన అవసరాలను తీర్చుకుంటారు. అంటే ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి ఏవైతే అవసరం ఉన్నాయో అవి తీర్చుకుంటూ మానసికంగా మాత్రం దేవతల స్థాయిలో అంటే అందరికీ శ్రేయస్సు చేకూరుస్తూ వాళ్ళ జీవన విధానమే అలా అయిపోతుంది అంటున్నారు. అలాంటి వారిని అన్నారు. అంతేకాక దేవతలు సృష్టి యొక్క హితం కోసమే పనిచేసినట్లు వీరు కూడా అదే చేస్తారు. దేవతలంతా కూడా ఎందుకు సృష్టించబడ్డారు పరమాత్మ నుంచి అంటే ఈ సృష్టిలో ఈ పనులు జరగడం కోసమే అనమాట. ఆయన యొక్క శక్తులే అలా దేవతలుగా వచ్చినవి. అందుకని శారీరకంగా మాత్రమే ప్రకృతి సిద్ధమైన అవసరాలను తీర్చుకుంటారు. అంతేకాక దేవతలు సృష్టి యొక్క హితం కోసమే పనిచేసినట్లు వీరు కూడా చేస్తారు. కనుకనే వారిని భూసురులని అన్నారు. అంటే భూమి మీద ఉన్న దేవతలను ఎందుకన్నారంటే ఎట్లా అయితే దేవతలు సృష్టి యొక్క మేలు కోసం చేస్తూ ఉన్నారో వీళ్ళు కూడా అలాంటి ప్రవృత్తి కలిగి అందరికీ మేలు కలగాలని ఇవన్నీ చేస్తూ ఉంటారు అని, అందుకోసం వారిని భూసురులు అన్నారు అని మాస్టర్ చెప్తున్నారు. అట్టి గుణాలు లేని వారికి, అట్టి జీవిత విధానాలకు కట్టుబడని వారికి ఆ పేరు వర్తించదని ధర్మశాస్త్ర గ్రంథాలు చూస్తే తెలుస్తుంది. అంతే తప్పించి ఆయన క్లియర్గా చెప్తున్నారనమాట. ధర్మశాస్త్ర గ్రంథాలని ఏమేమి చెప్తున్నాయంటే అట్లాంటి గుణాలు, అలాంటి ప్రవృత్తి, అలాంటి జీవన విధానం ఇలాంటివి లేని వారికి, అట్లాంటి వారికి కట్టుబడిన వారికి ఆ పేరు వర్తించదు. భూసురుడు అని అందరినీ భూసురుడు అంటారంటే కాదట. ఎవరైతే అటువంటి ప్రవృత్తి కలిగి అందరి యొక్క హితం కోసం, లోకహితం కోసం తమ జీవన విధానాన్ని పెట్టుకొని వాటి కోసమే తపన పడుతూ మానసిక స్థాయిలో దేవతల్లాగా జీవిస్తూ భౌతికంగా మాత్రం కేవలం తమ శరీరాన్ని నిలుపుకోవడం కోసం అవసరమైనవే చూసుకుంటూ మనలాగా అంటే మామూలు వాళ్ళలాగా లౌకికమైన సంపదల కోసం ఆశించకుండా ఒక పరమార్థం కోసమే తపన పడుతూ లోకహితం కోసం చేస్తూ ఉన్నారో అట్లాంటి వారిని మాత్రమే అన్నారు తప్పించి అటువంటి జీవన విధానం కానీ అటువంటి ప్రవృత్తి కానీ లేని వాళ్ళని కాదు అంటున్నారు. ఇవంతా కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా అవే చెప్పాయని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానం పొందిన వారు విప్రుల కంటే అధికులు కనుక వారు జన్మతః ఏ వర్గానికి చెందిన బ్రాహ్మణులే అవుతారని ఈ పత్రికలో వెలువడుతున్న ప్రామాణిక శ్లోకాల్లో మీరు చూసే ఉంటారు. అంటే మాస్టారు ఆ పత్రికలో ఒక చెప్తున్నారనమాట. అంటే బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఇప్పుడు స్వామీజీ ఉన్నారు, స్వామీజీ గురువు రాకాడి బాబా, మరి ఆయన పుట్టుకతో బ్రాహ్మణ్ కాదు. కానీ అట్లాంటి బ్రహ్మజ్ఞానికి ఇంకా మళ్ళీ వర్ణం ఏముంటుంది? అట్లాగా ఆయన దళిత వర్గానికి చెందినవాడు అన్నారు. కానీ అలాంటి బ్రహ్మజ్ఞానికి ఇక వర్గము లేకపోతే ఇలాంటివి ఉంటుంది. ఉన్నదంతా తానే అనుభవంలో జీవించేవాడికి నువ్వు ఈ వర్గం కాదు ఆ వర్గం కాదు అంటానికి ఏమైనా అవకాశం ఉంటుందా?
అందుకని బ్రహ్మజ్ఞానం పొందిన వారు విప్రుల కంటే అధికులు కనుక వారిని జన్మతః ఏ వర్గానికి చెందిన బ్రాహ్మణులే అవుతారని ఈ పత్రికలో వెలువడుతున్న ప్రామాణిక శ్లోకాల్లో మీరు చూసే ఉంటారు. అట్టి వారెవరైనా గురుతుల్యులు లేరని శ్రీ ఆదిశంకరులు కూడా మానిషా పంచకంలో అంటారు. అందుకని ఎవరిని భూసురులు అంటే ఇలాంటి క్వశ్చన్లు మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. జనరల్గా కొంతమందికి బాగా ఈ వివక్ష ఉంటుంది, మీరు అది తాకకూడదు, మీరు ఇది కాదు. నేను కూడా ఫస్ట్లో గుంటూరులో బాబా గుడికి వెళ్ళే చోట ఇట్లానే మాట్లాడేవారు, మీరు తాకూడదు అనేవాడు పూజారి. అప్పుడు మనకి బాగా ఇది మాస్టర్ గారు ఇది ఎక్కి ఉండేది కదా, ఓహో బ్రాహ్మణుడు అంటే ఎవరు అడిగేవాడిని, ఆయన ఇలా బెత్తరపోయేవాడు. అంటే అహంకారంతో ఉండకూడదు. బ్రాహ్మణత్వం అనేది వాళ్ళ జీవన విధానం అయి ఉండాలి. అహంకారం మాటలతో వచ్చేది కాదనమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గొలగముళ్ళలో వెంకటస్వామి అని ఉండేవారు అవధూత. ఆయన కూడా ఇట్లానే ఒకసారి స్వామి ఎవరితో మాట్లాడుతూ ఆవిడ తీసుకుంటే, స్వామి ఆవిడ ఒక బ్రాహ్మడు అనమాట. స్వామి ఆవిడ లంబాడి ఆవిడ అన్నారు. రే లంబాడి వాడి నువ్వురా అన్నారట. అంటే ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడటం. అట్లాగే మన అక్కలకోట స్వామి చేతుల్లో కూడా చూసాం. వాళ్ళ దగ్గర ఎవరో తక్కువ కులస్తుల దగ్గర నీళ్లు తీసుకొని స్నానం చేశారని అలా అతన్ని కలిసి భోజనం కూడా చేయనివ్వకపోతే స్వామి అతని దగ్గర నుంచి సేవలు తీసుకోవడం మానేశారు. అతను ఎప్పుడు వచ్చినా కానీ అతన్ని పట్టించుకోకుండా స్వామి నిద్రపోతున్నట్టుగా ఉండేవారు. అంటే ఇవేమీ కూడా మహాత్ములు అంగీకరించరు. ఎందుకని అన్ని రూపాల్లో ఉన్నదే ఒకే పరమాత్మ చైతన్యం. మన అహంకారం వల్ల, అదే ఇందాక అనుకున్న మూల జ్ఞానం, మనం వేరు వాడు వేరు అన్న దానివల్లే. అందుకని అందరిలోనే ఆయన్ని చూసేవాడు నాకు ఇష్టడు అన్నారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. స్వామి యొక్క లీలలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి. మనం గత వారం కూడా చెప్పుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక అతను వెళ్ళి, నా మిత్రుడు ఆయన రాజుని ఈ 1857 రివోల్ట్ తర్వాత వాళ్ళకి సిపాయిలకి సహకరించారని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. స్వామి అతన్ని కరుణించమంటే స్వామి అటువైపు తిరిగి నువ్వు బయటికి రా అన్నారంట. అంతే. అతన్ని బ్రిటిష్ వాళ్ళు విచిత్రంగా అరెస్ట్ చేశారంటే వాళ్ళు కారణం ఉన్నట్టే కదా, కానీ మరో రోజే అతన్ని విడుదల చేసి మళ్ళీ అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చారట. మనకి బాబా చేతిలో కూడా చూస్తుంది. ఒక ముస్లిము ఒక బ్రాహ్మడు మిత్రులు. ఈ బ్రాహ్మడికి శిక్ష పడితే ముస్లిం వెళ్ళి బాబా వాడు విట్టి అమాయకుడు, వాడికి శిక్ష పడింది, నువ్వే చూడాలన్నాడంట. అంటే మాస్టర్ గారు అంటారు ఇదేదో చెప్తూ, ఒరే గురుకృప ఎలా కలుగుతుందో తెలుసా అన్నారట ఒకళ్ళతోటి, మన మాస్టర్ గారు స్టూడెంట్స్ తోటి. వాళ్ళు ఏదో వాళ్ళకి తగిలిని చెప్తున్నారంట. కాదురా, పక్కన వాళ్ళ కోసం మనం ఇలా తప్పని పడి ప్రార్థించగలిగినప్పుడు అన్నారట. వాడికి ఏదో పడింది పోనీ, వాడి మనకేంటి అనుకోవాలా. వాడిద్దరు మిత్రులు, మళ్ళీ ఇద్దరు, ఒకడు బ్రాహ్మణు ఒకడు ముస్లిము. అయినప్పటికీ కూడా ఈ ముస్లిం వెళ్ళి బాబాని ప్రార్థిస్తూ ఉన్నాడు. వాడు ఉంటే అమాయకుడు, వాడిని చూడు బాబా, వాడిని ఎట్లాగో వాడికి సహాయం చేయమన్నారట. అలా మనం పక్కన వాళ్ళ కోసం ఎంతసేపటికి మనం ఏం చేస్తాం, బాబా నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను, నాకు మాత్రం అది వచ్చేటి చేయి, ఇది వచ్చేటి చేయి అన్న దగ్గరే మన ప్రార్థనలు ఆగిపోతాయి. అందుకని మాస్టర్ గారు అంటారు, మనం సమిష్టిగా దేశం కోసం కూడా ఒక్కొక్క పారాయణ, ఇదిగో ఇది దేశ శ్రేయస్సు కోసం పారాయణ చేస్తున్నాం. ఎట్లయితే మన శ్రేయస్సు కోసం అనుకుంటున్నామో సామూహికంగా అందరికీ శ్రేయస్సు కలగాలని కూడా పారాయణ చేయమంటారు. అంటే ఇందాక వీళ్ళు చేసిన యజ్ఞయాగాదులు కూడా అవే. మనం అవి చేయలేం కాబట్టి బాబాని మనం అలా ప్రార్థించాలి. అంటే ఆధ్యాత్మికత అంటే ఊరికే మనం ఒక గదిలో కూర్చొని మన వరకు మనం మన శ్రేయస్సు కోసం పడేది కాదు, నలుగురి కోసం. అందుకే తిలక్కు వీళ్ళందరూ వస్తే మరి వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళ సాధన కంటే కూడా దేశ స్వాతంత్రం కోసం, ప్రజల కోసమే వాళ్ళ ఆస్తులన్నీ కరిగించేసుకొని వాళ్ళు అంత కష్టపడి, అంత దెబ్బలు తిని, అంత జైల్లో తిరిగి ఇలా చేస్తే బాబా అతన్ని ఎంతగా మంచిగా ఆదరించారు. ఇప్పుడు దాకా నువ్వు అందరి కోసం చేసింది చాలు, ఇక నుంచి నీ కోసం నువ్వు చేసుకో అని. అంటే అప్పటిదాకా చేసిన సేవని అట్లా వాళ్ళకి అటువంటి సంస్కారాలు ఇచ్చి అవి. అంటే ఆధ్యాత్మికత అంటే కేవలం మనం ఒక చోట కూర్చొని మన కోసం మనం చేసుకునే ప్రార్థనలు, మనం మంచిగా ఉండాలి, గ్యారంటీగా ఉండాలి. మనతో పాటు అందరూ మంచిగా ఉంటేనే. మనం ఒక్కడే మంచిగా ఉండి మన చుట్టూ భయంకరమైన స్థితే ఉంటే మనం ఎలా ఉండగలుగుతాం, మన ఇంట్లో అయినా సరే. అందుకని ఎప్పుడు కూడా మనం అందరం మంచిగా ఉండాలి అని కోరుకునేట్టుగా. అందుకని మాస్టర్ గారు అంటారు, అట్లా
మనం పరిమితిని పెంచుకోవాలి. ఇప్పుడు ఏంటి, మన కుటుంబం వరకే ఇది నా 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 అని ఉంటుంది. ఫస్ట్ నా వరకంటే నా శరీరం వరకే ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత ఇదిగో నా భార్య, నా భర్త, నా బిడ్డలు, ఇక్కడ వరకు పెరుగుతుంది. ఇట్లా దీన్ని పెంచుకుంటూ పోవాలి. అట్లా అందరి శ్రేయస్సు అంటే మనకి సమాజంలో ఉన్న అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అందరూ హాయిగా ఉంటే మనం అందరం హాయిగా ఉంటాం. అంతేకాకుండా వాళ్ళెవరో ఇబ్బంది పడుతూ మనం ఒక్కడమే ఉంటే మనం ఎట్లాగో ఉండలేం, వాళ్ళు ఉండలేవరు కూడా. అందుకని అలా చేసేటప్పుడే అలాంటి వాళ్ళకి ఎవరైతే హృదయపూర్వకంగా పక్కన వాళ్ళకి శ్రేయస్సు కలగాలని ప్రార్థించగలుగుతారో అలాంటి వాళ్ళకి కలుగుతుందిరా గురుకృప అన్నారట. అట్లానే మనం ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. అట్లానే ప్రఖ్యాత కీర్తనకారుడైన ఠాకూర్ దాసు గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాన్గాపూర్, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవారు. దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఇతని శరీరం మీద తెల్లని మచ్చలు కనిపించి కొద్ది రోజుల్లో శరీరం అంతా వ్యాపించి అతడి రూపం ఎంతో వికృతంగా తయారైంది. ఈ ఠాకూర్ దాసు గొప్ప దత్తభక్తుడు. ఇతను ఎక్కువగా దత్తస్వామి క్షేత్రాలైన గాన్గాపూరు, నరసోబావాడి ఇక్కడికి వెళ్ళి స్వామి సేవిస్తూ ఉండేవారు. ఇతనికి ఒకసారి శరీరం మీద బాగా తెల్లని మచ్చలు వచ్చాయట. వచ్చి అదంతా కూడా శరీరం అంతా వ్యాపించి అతడి రూపం ఎంతో వికృతంగా తయారైంది. అయ్యేసరికి ఆ కారణంగా అతనికి నలుగురు ఎదురుకు రావడానికి కూడా ఎంతో సిగ్గుపడుతూ ఉండేవాడు. ఒకప్పుడు ఇతడు గాన్గాపూర్ దర్శించి అతడి దత్తపాదుకులను పూజించి భక్తి పారవస్యంలో కీర్తన చేశారు. అంటే అక్కడ దత్తస్వామి పాదుకుల రూపంలో ఆయన ఉంటానని మనకి ప్రమాణం చేసి వెళ్ళారు. కనుక అక్కడికి వెళ్ళి ఆయన స్వామిని కీర్తన చేస్తే ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్ళాలని అతడి సంకల్పం. కానీ నాటి రాత్రి అతనికి స్వప్నంలో ఎవరో దర్శనం ఇచ్చి అక్కలకోట వెళ్ళి స్వామిని దర్శించమని చెప్పారు. అతనేమో ఆ రోజు కీర్తన అయిపోయిన తర్వాత రోజు కాశీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రే ఎవరో కనపడి స్వప్నంలో నువ్వు వెళ్ళి అక్కలకోట స్వామిని దర్శించు అని చెప్పి ఆదేశించారట. ఆ ప్రకారమే అతను కాలినడకన అక్కలకోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేశ్య ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్ళారు. ఈయన వెళ్ళేసరికి స్వామి ఎక్కడున్నారట, ఎవరో ఆ ఊర్లో ఉన్న ఒక వేశ్య స్వామిని ఆహ్వానిస్తే ఆయన ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్ళారు. ఠాకూర్ దాస్ అక్కడికి చేరి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే మనం గురుభక్తి కనుక ఉండి నిజంగా ఇట్లాంటిది ఉంటే విచక్షణ కాదు, మన లాజిక్లు వాడతాం, మొదలు పెడతాం. బట్ ఇట్లాంటి చోట లాజిక్లు బెటర్ అనమాట. స్వామి ఇప్పుడు ఈయన బాబా దగ్గరికి వచ్చేసరికి ఈయన హిందువా, ఈయన ముస్లిమా, లేకపోతే ఈయనకి వేదం తెలుసా, లేకపోతే ఈయన ఎవరికి పుట్టాడు, లేకపోతే ఈయన ఎక్కడ పెంచారు, ఏ గురువు దగ్గర, ఇన్ని ఆలోచిస్తూ వచ్చారు. అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా అదేంటి స్వామి ఇక్కడున్నాడు అని ఇతను కనుక ఆలోచించి ఈయనైనా చూస్తానికి ఎలా ఉన్నాడు ఏంటి అనుకుంటే అక్కడి నుంచి వచ్చిన దత్తస్వామి విగ్రహం అంతా కోల్పోయేవాడు. కానీ ఇతను మాత్రం వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడట. స్వామి అతని కేసి ప్రేమగా చూసి నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది సమర్పించలేదేమన్నారు. ఆ సువాసన వచ్చే కస్తూరి తీసుకొచ్చావు కదా, అది సమర్పించలేదేమన్నారు. చూడండి గమ్మత్ ఇల్లులో అది సమర్పించలేదేమి, అది ఇవ్వు అని చేయి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఎందుకంటే గాన్గాపురంలోని దత్తపాదుకులకు పూయడానికి అతడు తనతో కస్తూరి తెచ్చుకున్నాడే కానీ అది అక్కడ ఇవ్వడం మర్చిపోయాడు. అంటే గాన్గాపూర్ వెళ్ళి అక్కడ స్వామిని సేవించినప్పుడు ఆయన పాదుకలకి ఆ కస్తూరి సమర్పించాలి, అక్కడ ఆ పాదుకలకి అది ఆ కస్తూరితో అలంకరించాలనుకుంటే అక్కడ మర్చిపోయాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు స్వామి, నువ్వు అక్కడ నా కోసం తీసుకొచ్చావు కదా, అక్కడ అనలా నా కోసం తీసుకొచ్చావు కదా, నాకు ఇవ్వలేదే, అది ఇవ్వన్నారు. అంటే దత్తస్వామి సాక్షాత్ అక్కలకోట స్వామి ఆయనే ఇక్కడ ఈ రూపంలో అడుగుతున్నారు అని అతను ఎంతో సంతోషించాడు. వెంటనే తన సంచి నుంచి తీసి దానిని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దానిని అందుకొని అంత ఖరీదైన సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. మరి బాబా దగ్గర మన వీళ్ళ దగ్గర అదే చూస్తాం, నేనేదో నీకోసం తీసుకొస్తే నువ్వేమో అందరికీ పూసావంటాం. రమణ భగవాన్ దగ్గరికి వచ్చి, భగవాన్ మీరు మరి కొబ్బరి చెప్పలు, ఎండు టెంకాయ చెప్పల్లో టీ తాగడము లేకపోతే వాటిని వాడుతున్నారు, మీరు అడిగితే వెండివి అలా ఇస్తాం కదా అని అంటే ఆయన ఎవరో తెచ్చిస్తారు వెండిది, ఇంకోడెవరో వచ్చి బంగారం తెచ్చిస్తాడు స్పూను, అవి
వాడెవడో వచ్చి భగవాన్ మీ ప్రసాదం కదా ఇవ్వంటే అది ఇచ్చేస్తాను, వాడు అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉండను. వాడేం బాధపడతాడు, నేను భగవాన్ కానీ తీసుకొస్తే ఈయన ఎవరికి ఇచ్చేసాడు వాడు తిట్టుకుంటూ ఉంటాడు, ఈ గోలంతా మనకెందుకు. అట్లానే భగవాన్ కూడా ఎక్కువ రాస్తూ ఉండేవారట. ఆ పెన్సిల్ కూడా ఎవరిని ఇస్తే తీసుకునేవారు కదట, ఏదో అక్కడో ఒక పెన్సిల్ ఉంటే దాంతోనే రాస్తూ ఉండేవారట. అది ఎట్లానే ఎక్కడో దొరికితే ఎవరిది కాదని చెప్పి అది వాడుతూ ఉన్నారట. వాళ్ళు మీకెందుకు, మీకు మంచి మంచి పెన్సిల్స్ తెచ్చిస్తాం, వెండితో ఉన్న తయారు చేసిన పెన్సిల్ తెచ్చిస్తామంటే అవన్నీ మనకెందుకు అయ్యా, మనలాంటి వాళ్ళకి కాదనేవారట. అట్లాగా అంటే ఫస్ట్ ఆలోచన వచ్చేస్తుంది మనకి. ఎట్లయితే బాబా దగ్గరికి వచ్చేసరికి అదేంటి మనం ఈ ద్రాక్ష పళ్ళు ఇచ్చాం, అది బాబా తిన్నట్టు కాదు మనం తిన్నట్టు కాదు అని అందరికీ పనిచేస్తారని ఆ పిల్ల అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా స్వామి ఏం చేశారు, నా కోసం తెచ్చుకున్నది నాకు ఇవ్వన్నారు. ఆ కస్తూరి ఇచ్చిన తర్వాత స్వామికి ఒంటికి రాసుకుంటారేమో అనుకుంటే ఆయన ఏం చేశారు, అక్కడ పిల్లలందరికీ ఆ సుగంధ ద్రవ్యాన్ని అక్కడ పిల్లలందరికీ పూశారు. గాణగాపురంలోని దత్తస్వామియే శ్రీ సమర్థులని అతడు గుర్తించి పరవశించాడు. అసలైన దత్తమూర్తికి ఎదురున్న పసిపిల్లలందరూ కూడా తమ రూపాలే. అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ కూడా తన రూపాలే. మరుసటి రోజు అతడు నమస్కరించినప్పుడు స్వామి అతని వైపు ఒక కాలిన కట్టెపుల్ల విసిరారు. ఆ రోజు అలా అయిపోయింది. రెండో రోజు నమస్కరించినప్పుడు స్వామి ఏం చేశారట, ఒక కాలిపోయి ఉన్నటువంటి ఒక కట్టెపుల్లను ఆయన వైపు విసిరారు. అతడు దానిని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి గాణగాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూతితో కలిపి తన దేహానికి పూసుకున్నారు. స్వామి ఏమో ఒక కాలిపోయిన కట్టెపుల్లను ఆయన వైపు విసిరేస్తే, అంటే వాళ్ళకి అలాంటి ఆలోచన కూడా వెంటనే ఇస్తారేమో స్వామి. లేకపోతే ఇదేంటి మనం ఆయన ఏదో చేస్తారంటే కట్టెపుల్లు ఇచ్చారేంటి, అది కూడా కాలిపోయింది అనుకుంటాం. కానీ దాంతోపాటే వాళ్ళకి ఆలోచన వివేకం కూడా ఇస్తారేమో స్వామి. అతను తనతో పాటు తెచ్చుకున్న ఆ ఊదితో కలిపి దాన్ని పొడి చేసి దాన్ని కలిపి తన దేహానికి పూసుకున్నారు. అంటే ఆ ఒంటి నిండా తెల్లమచ్చలు వచ్చాయి కదా, అందుకని కొద్ది రోజుల్లోనే అతని చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్ దాస్కు ఒక్క కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకొక బిడ్డ కలగాలని తలచి స్వామిని దర్శించేది. ఇతని భార్య, ఈ ఠాకూర్ దాస్కి ఒక కూతురే ఉండేదట. అతని భార్య మాత్రం తమకు ఒక మగబిడ్డ కలగాలని చెప్పి స్వామిని దర్శించేది. ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీ టోపీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. అంటే ఆవిడ కోరికను అంతగా మన్నించి స్వామి ఏం చేశారట, మగబిడ్డ కావాలని ప్రార్థిస్తూ ఉంటే తమ తలపైన ఉన్నటువంటి బంగారు జరీ టోపీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు. సంవత్సరంలోగానే ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. మరొకప్పుడు తమ పాదుకలు ఠాకూర్ దాస్కి ఇచ్చి, వీటిని కొంతకాలం పూజించుకొని తరువాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు, అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. అంటే మనం చాలామందిని చూసాం ఇప్పటికే, ఎంతమందిని మహాత్ములుగా మార్చేశారో. వాళ్ళందరికీ ఆయన ఆత్మపాదుకలు ఇచ్చేవారు, కొంతమందికి రాతి పాదుకలు ఇచ్చేవారు, కొంతమంది చెక్క పాదుకలు ఇచ్చేవారు. అట్లా ఇచ్చి ఇవి తీసుకెళ్ళి పూజించు, దాని తర్వాత వాటికి ఒక మందిరంలాగా నిర్మించమని చెప్పారు. అట్లాగే ఇక్కడ నువ్వు దీన్ని పూజించుకొని తర్వాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు, అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణబువా ఉరఫ్ ఠాకూర్ దాస్ బొంబాయిలోని ఠాకూర్ ద్వార వద్దరున్న రఘునాథ మందిరంలో కుడివైపున ఆ పాదుకలు ప్రతిష్ఠించి అక్కడ స్వామి వాటి నుంచి నిత్య పూజకు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. అక్కడ కూడా స్వామిని బాగా పూజిస్తారు. మహారాష్ట్రలో మనకి వాళ్ళకి మామూలుగానే సాధు సంతుల్ని బాగా పూజిస్తారు. అందులో నా సాంప్రదాయం, గురు సాంప్రదాయం కూడా ఎక్కువ ఉంటుంది. అవతరించిన మహనీయులందరూ కూడా ఏకనాథుడు కానివ్వండి, తుకారాం కానివ్వండి, సమర్థ రామదాస్ స్వామి, జ్ఞానేశ్వరు, నామదేవ్, తర్వాత ఇట్లా ఎంతమంది మహనీయులు, అలాగే దత్తావతారాలు, షేగాం గజానన్ మహారాజు, తాజుద్దీన్ బాబా, గులాబ్ బాబా, ఇట్లా ఎంతమందిని తీసుకున్న వాళ్ళందరూ మహారాష్ట్రలోనే. మహారాష్ట్ర అది ఆ సాధు సంతువులకి అది దాని ఏమంటారు పెట్టిన పేరు. ఆ ప్రదేశం అంతా కూడా అంత పవిత్రమైందనమాట. ఇప్పుడు దాన్ని అంత ఘోరంగా చేస్తున్నారు, కానీ అసలు వాళ్ళంతా అవతరించిందంతా అక్కడే. అట్లనే శంకర్రావు రాజే అనేవాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల ఆదాయం గల గొప్ప జాగీర్దారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 6 లక్షల ఆదాయం అంట. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనిని ఒక బ్రహ్మరాక్షసి ఆవహించి పీడించసాగింది.
ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతన్ని గాణ్గాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు, అన్న సంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదకులను పూజించసాగాడు. అంటే బాగా జమీందారు పాపం ఈ క్షయవ్యాధి వచ్చేసరికి క్షయవ్యాధి దానికి తోడు బ్రహ్మరాక్షసి ఆవహించిందట. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యం చేసినా కానీ ఫలితం లేదు. నానాటికి కృషిస్తున్న అతన్ని గాణ్గాపూర్ దర్శించమని మిత్రులు చెప్పారు. ఇక వైద్యం దీనికి ఏమి లొంగకపోయేసరికి, అంటే మనం భక్తులం కాకపోయినా మనకి మిత్రులు భక్తులు అయితే ఎంత ఉపయోగం అనిపిస్తుంది. కనీసం అక్కడికి వెళ్ళి లేకపోతే బాబా దగ్గర వాళ్ళని పంపించేవారు కదా చాలామంది. అట్లాగే వెళ్ళి మీరు గాణ్గాపురం వెళ్ళి దర్శించమని చెప్తే మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు, అన్న సంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదకులను పూజించసాగాడు. ఒకనాటి రాత్రి దత్తస్వామి కల్లో కనిపించి అక్కలకోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందో అలాంటి వాళ్ళకి వెంటనే అటువంటి అనుభవాలు కలిగినప్పుడు దత్తస్వామి ఇంత తేలిగ్గా మాట్లాడేస్తారా, ఇంత తేలిగ్గా సందేశం ఇచ్చేస్తారా అనిపిస్తుంది. కొట్టుకుని తపస్సులు చేసే వాళ్ళకి మేమేదో చేస్తున్నామని భ్రమలో జీవించేసి వెళ్ళిపోతూ ఉంటారు. భగవంతుడి నుంచి ఒక్క అనుగ్రహం, ఒక్క అనుభవం. ఇక్కడికి చూస్తే ఇంత ఇబ్బందులు వచ్చి అతను దత్తస్వామి యొక్క ప్రీతి కోసం అక్కడ దాన ధర్మాలు అవన్నీ చేసి అన్న సంతర్పణలు చేసి దత్త పాదుకలను పూజిస్తూ ఉంటే ఒకరోజు దత్తస్వామి కల్లో కనిపించారట. కల్లో కనిపించి అక్కలకోటలోని స్వామి సమర్థుల్ని ఆశ్రయించమని ఆదేశించారు. అతను అంతకుముందు స్వామివారి గురించి విన్నారు కానీ వారి పట్ల కించెత్తు కూడా అతనికి విశ్వాసం కలగలేదు. అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తనపాటి మానవుడే. అంటే ఇతనికి ఎట్లా ఉంది, అక్కలకోట స్వామి గురించి విన్నాడు కానీ ఆయన కూడా మనలాంటి వాడే, మనలాంటి దేహంతోనే ఉన్నాడు, మనలాగే తింటూ తిరుగుతూ ఉన్నారు. మహాత్ములు ఎప్పుడు వచ్చినా అవతరించినా మరి మన రూపంలో వస్తే మనలాగా ఎలా ఉంటారు? ఇప్పుడు బాబాని అదే అన్నారు, మాస్టర్ని అదే అన్నారు, స్వామీజీని అదే అన్నారు, రమణ భగవాన్ని అదే అన్నారు, ఎవరినన్నా అట్లానే అంటారు. అలా కాకుండా మనకి అందకుండా ఉంటే ఆయన మనకి ఎక్కడ అందుతారనిపిస్తుంది. అందుబాటులోకి వచ్చి ఆయన మనకి మామూలుగా మన భాషలో అర్థమయ్యేటి మాట్లాడితే ఈయన మనలాగే మాట్లాడుతున్నారు, మనలాగే తింటూ ఉన్నారు అని మనం వాళ్ళ యొక్క మహత్యాన్ని గుర్తించలేకపోతామన్నమాట. అందుకని ఈయనకి కూడా అలా అనిపించింది. అక్కలకోట స్వామి కూడా మనలాగే ఉన్నారు, మన దేహం లాంటి దేహంతోనే ఉన్నారు కనుక ఆయన కూడా మనలాంటి వారే అనిపించిందట. అందువల్ల అతడు గాణ్గాపురం విడిచి ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. కానీ మరో రోజు కూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. ఇది చూడండి ఎంత గట్టిగా ఉంటాయో మన సంస్కారాలు. దత్తస్వామి ఆదేశించిన తర్వాత కూడా అతను ఇక్కడ ఈ గాణ్గాపురం విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడట. అయితే మళ్ళీ రెండో రోజు దత్తస్వామి మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి మళ్ళీ అక్కలకోట వెళ్ళమని చెప్పారు. ఇక మరో రోజు అతడు అక్కలకోటకి చేరాడు. అప్పుడు స్వామి కార్నల్కర్ ఇంట ఉన్నారని తెలిసి అచ్చడికి వెళ్ళి స్వామి సేవకురాలైన సుందరాబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అంటే స్వామి దగ్గర ఈ సుందరాబాయి అనే ఒక ఆవిడ ఉండేదన్నమాట. స్వామి దగ్గర చేరి జనాల్ని ఎలా నమ్మించిందంటే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గర పని జరిపించుకోవాలంటే మీరు నాకు మిఠాయిలు, డబ్బులు, కానుకలు ఇవన్నీ ఇస్తేనే, అంటే ఒక మధ్యవర్తిగా నేను వెళ్ళి స్వామికి ఎట్లా శ్యామ బాబా దగ్గర చనువుగా ఉండేవారో అలాంటి చనువు తీసుకొని, అంటే అందరినీ డబ్బులు ఇస్తేనే స్వామి దాకా తీసుకువెళ్ళడానికి అన్నట్టుగా చేసేసిందనమాట. అందుకని ఇతను కూడా ఏం చేశాడు అంటే అదే ఛానల్ కాబోలు అన్నట్టుగా వెళ్ళి ఆవిడకి తన బాధలు చెప్పుకున్నారంట. అంటే ఇక ఏమవుతుంది, ముందు అందరూ సేవ దగ్గరికైనా వెళ్తారు. ఇప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళినా మందిరాలకు వెళ్ళి అందరూ సేవ చేయాలని అనుకుంటారు మొదట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక అధికారం వచ్చేసినట్టు. మీరు చూడండి, ఫస్ట్లో మందిరంకి వెళ్తే భక్తితో వినయంతో అలాగండి ఇలాగండి అని మాట్లాడతాం. 4 రోజులు ఉండగానే ఇది మందే కదా, మనమే కదా నిర్వహిస్తుందని మీకేం కావాలంటాం. మొదటి రోజేమో నమస్కారం పెట్టి మాట్లాడతారు. 4 రోజులు అయిపోగానే మీకేం కావాలి, మీరు రైల్లో నుంచోండి అనేంత అథారిటీ వచ్చేస్తుంది. అంటే సర్వీస్ కోసం వెళ్ళి మనం డామినేట్ చేసే స్థాయికి వెళ్ళిపోతాం అనమాట. అట్లాగే ఈవిడికి కూడా బాగా అప్పటికే పేరాస తలకెక్కింది. అంటే ఏంటి, మరి డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు ఇస్తే మీకు రికమెండ్ చేస్తా స్వామి దగ్గరికి, ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను అన్నట్టుగా. అందుకని ఆ పేరాస కూడా బాగా తలకెక్కింది. స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి ఆమె 2000 రూపాయలు కోరింది. అనుగ్రహించేది స్వామి, ఆవిడ అర్థం కావట్లేదు. 2000 రూపాయలు కోరిందట అప్పుడు. కాకపోతే ఇతను శ్రీమంతుడు కనుక శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగితే 10,000 రూపాయలైనా ఇస్తానన్నాడు. మరి క్షయవ్యాధి ఉంది కదా,
అది తట్టుకోవడం కష్టం కాబట్టి ఈ తన బాధ తొలిగితే 10,000 రూపాయలైనా ఇస్తానన్నాడు. అంటే ఒక్కోసారి వివేకం ఎట్లా కోల్పోతారో చూడండి. గాణగాపురం వెళ్ళి సేవ చేస్తే దత్తస్వామి ప్రత్యక్షంగా స్వప్న దర్శనం ఇచ్చి అక్కలకోట స్వామిని ఆశ్రయించని చెప్పిన తర్వాత స్వామి చెప్పాడు కదా అంతా ఆయన చూసుకుంటాడని ఉండాలి, కానీ మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళి ఇలా బేరసారాల్లాగా జరుగుతూ ఉందన్నమాట. ఆవిడేమో 2,000 ఇస్తే నేను స్వామి గృహం ఇచ్చేలా చేస్తానని ఆవిడ, ఈయనేమో తగ్గితే 2 కాదు 10 అయినా ఇస్తాను అని ఇతను అన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ ఉండగానే స్వామి చివారును లేచి షేక్ నూర్ సాహెబ్ దర్గా దగ్గరికి వెళ్ళి దానిపై పడుకున్నారు. గమ్మత్తుగా ఉంటుంది. ఈయనకి మందిరాలైనా సమాధులైనా ఏవైనా ఒకటే. ఈ దర్గా మీదకి వెళ్ళి ఆయన పండుకున్నాడట. చూడండి దత్తస్వామి ఈ అవతారంలో ఎలా ఉన్నారు అంటే మొదటి 2 అవతారాల్లో ఎంత ఆచారం ఎంత ఇదిగా ఉన్నాయన, తర్వాత దేశకాల పరిస్థితులను బట్టి ఎట్లా మారుతూ ఉంది, అందరూ ఒక చోట చేరి జీవించడం మొదలుపెట్టాక అందరికీ మళ్ళీ అటువంటి సమన్వయము సామరస్యం మత సామరస్యం భేదమే లేకుండా ఉన్నారనమాట. ఈయన ఇంకా అంటే రికమెండ్ చేస్తుంది కదా, స్వామి వినకుండా చివారును లేచి అక్కడి నుంచి వెళ్ళి ఈ షేక్ నూర్ సాహెబ్ దర్గా దగ్గర వెళ్ళి దానిపై పడుకున్నారు. శంకర్రావు రాజేను మరణం నుండి తాను కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అతడి ఫకీరు ఆ వింత చర్యను వ్యాఖ్యానించి చెప్పారు. అంటే మహాత్ముల యొక్క చర్యలు మనకు అర్థం కాదు. అదేంటి స్వామి వెనకుండా వెళ్ళిపోయి అక్కడ సమాధి మీద పడుకున్నారు అంటే దర్గా మీద పడుకున్నారు అని అనుకుంటూ ఉంటే అక్కడున్న ఫకీర్ మాత్రం ఏం చెప్తున్నాయంటే స్వామి చేసే చర్య ఎలా ఉందంటే అతన్ని మరణం నుంచి కాపాడగలమని చెప్తూ ఉన్నారు అని ఆ ఫకీర్ చెప్పారనమాట. 6 మాసాల్లో అతని బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన నీవు సుందరాబాయికి ఏమీ ఇవ్వక్కర్లేదు అన్నారు. అంటే 2,000 కాదు 10,000 ఇస్తా అన్నారు కదా, 6 నెలలు అన్నీ తగ్గిపోయాయట. కానీ స్వామి మళ్ళీ దర్శించినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, స్వామి నువ్వు సుందరాబాయికి ఏమీ ఇవ్వనక్కర్లేదు, నేను అనుగ్రహించింది ఆమె కాదు కదా. ఛానల్ ఒకవేళ అవ్వచ్చు కానీ అనుగ్రహించింది ఎవరు? స్వామి అని ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతను నిర్మించిన రాజేరాయన్ అను మఠం అక్కలకోట పొలిమేరలో చూడవచ్చు. అంటే ఆవిడ ఆశపడి ఉంటుంది 10,000 వచ్చేస్తాయిలే అని, కానీ స్వామి చెప్పారు అనుగ్రహించింది ఆవిడ కాదు, కనుక నువ్వేం చేస్తావంటే నువ్వు వెచ్చించదలిచిన పైకాన్ని అక్కడ పొలిమేరలో ఒక మఠాన్ని నిర్మించమని చెప్పారట స్వామి. అలాగే ఆబాజీబువా రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనకారుడు కూడా. అతడు స్వామి దర్శనానికి వచ్చాడే కానీ ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారని విశ్వాసంతో ఉన్నాడు. చూడండి ఎట్లా ఉంటుంది, మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని కోరి అవసరమైతే ఆ జన్మలోనే ముక్తిను ఆ క్షణంలోనే సమాధిని ఇవ్వగలరు. అవి కోరుకోవటం పోయి నాకున్న పాండిత్యాన్ని గుర్తించి నన్ను గుర్తించారనుకుంటూ ఉన్నాడు ఇతను. అంటే పేరుకేమో గొప్ప వేద పండితుడు ప్రఖ్యాత కీర్తనకారుడు కూడా, కానీ ఇక్కడికి వచ్చి ఏమనుకుంటున్నాడట, తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారని విశ్వాసంతో ఉన్నాడు. అంటే మనం తెలుసుకొని ముక్కుని పెట్టుకున్నటువంటి విషయాలు అవి కనుక ఒక్కసారిగా మనం ఏదైతే వేద పండితులను విరవీగుతున్నామో ఒక్కసారి మనకి జ్ఞాపక శక్తి కనుక లోపిస్తే అప్పుడు దాకా మన గౌరవం ఒక్కసారిగా పడిపోతుంది. మనిషికి ఉండాలి కానీ విలువ మనం గుర్తుపెట్టుకొని చెప్పగలిగిన వాటికి కాదు. ఆచరణలో ఉన్నారనుకోండి అది ఉపయోగపడుతుంది. ఇతనికి తన పాండిత్యాన్ని గుర్తించి స్వామి గౌరవిస్తారు కాబోలని అనుకున్నారు. అందుకే కావాలి మొదటి రోజంతా స్వామి అతన్ని పట్టించుకోలేదు. మనం ఎలాంటి భావంతో వెళ్తామనే దాన్ని బట్టి ఉంటుంది. ఆయన పట్ల మనం భక్తితో వెళ్ళి ఆయన అర్థిస్తే ఏదైనా అనుగ్రహిస్తాడు, కానీ అహంకారంతో వెళ్ళి ఈయనకేదో పాండిత్యం ఉందని అందుకని మొదటి రోజంతా స్వామి అసలు పట్టించుకోలేదట. అతనికి దర్శనం కూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులు అయితే నా అంత పండితునికి భక్తునికి దర్శనం ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాడు. ఆయన మహనీయుడైతే నాలాంటి పండితుడికి అంటే తన గురించి గొప్పగా అనుకుంటున్నాడు, నాలాంటి పండితుడికి భక్తునికి దర్శనం ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనము గౌరవము లభించందే తిరిగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. చూడండి గమ్మత్తు, స్వామి యొక్క అనుగ్రహం కాదట, అతనికి కావాల్సింది ఏంటంటే స్వామి నుంచి ఆ గుర్తింపు, ఆ గౌరవము, అలాంటి గుర్తింపు. ఆయన దర్శనము గౌరవము లభించకపోతే తిరిగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం అతను దర్శనానికి వెళ్ళినసరికి స్వామి వెళ్ళి అక్కడ పెంటకుప్ప మీద కూర్చొని ఉన్నారట.
అంటే పరీక్షలు ఎలా పెడతారో చూడండి. ఆయన ఎట్లా కూర్చున్నారు, ఆ చెత్త కుప్ప మీద కూర్చొని ఉన్నారట. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాతగుడ్డ పేలికలు, చెత్త, ఎముకల ముక్కలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనకాడినా ఆయనను తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. మొదటైతే ఆలోచన చేశాడు, ఈయనేమో వెళ్ళి ఎట్లా పెడతాడు చూడండి పరీక్ష. దత్తస్వామి అంటే ఆటలు కాదనమాట. వెళ్ళేసరికి ఆ పెంటకుప్ప మీద కూర్చున్నారంటే అదంతా కూడా ఎట్లా ఉంది అక్కడ అంటే పాత గుడ్డ పేలికలు, చెత్త, ఎముకల ముక్కలు ఇట్లా ఉన్నాయట. అడుగు పెట్టడానికి కూడా జంకేంతగా ఉంది. అయితే మరుక్షణం అతనికి ఆ వివేకం పనిచేసి స్వామి నన్ను పరీక్షిస్తున్నారు అని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. స్వామి అతనికి ఏసైనా చూడకనే ఒక సేవకుణ్ణి 2 కూజాల నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అతడు వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీకేసి పరీక్షగా చూసి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏదైనా పోసేదెలా అంటున్నారు. అంటే ఆయన అనుగ్రహం కోసం వెళ్ళినప్పుడు మనం ఖాళీగా వెళ్తే ఆయన నింపగలరు. మనం ఆల్రెడీ మన అహంకారము, మన పొగరు, మన ఇవి అన్నీ నింపుకొని వెళ్ళామనుకోండి, ఆయన నింపడానికి ఏం కుదరదు అనమాట. అందుకని ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏమైనా పోసేదెలా అని ప్రశ్నించి కూజాల్లోని నీరంతా పారబోసి, ఇలా ఉంటే ఇప్పుడు ఏమైనా పోయవచ్చు అన్నారు. అంటే విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠన వేదంతో మనసు నింపుకొనడం గురుకృపకు ఆటంకమే కాగలదని వారి హెచ్చరిక. మనం త్రివిక్రమ భారతి దగ్గర కూడా అదే చూసాం. ఆయన కూడా తను చదువుకున్న దాన్ని తెలిసిన దాంతో అంతటి శ్రీగురుడు ఆయన ఆచారాన్ని పాటించిన ఆచారానికి విరుద్ధంగా చేస్తున్నాడు, సన్యాస ధర్మానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు, ఆయన్ని పలకిలో తీసుకొస్తూ ఉంటే అని ఆయన ఆక్షేపిస్తూ ఉన్నాడు. అంటే ఎందువల్ల తనకి బాగా తెలుసు అనుకోవటం వల్ల, శాస్త్రం కానివ్వండి, ఆచారం కానివ్వండి, ఇట్లా. అంటే ఇవన్నీ కూడా గురువు యొక్క కృపకి ఆటంకం అవుతాయన్నమాట. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతని కేసి కఠినంగా చూసి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకి వచ్చేదేమున్నది అన్నారు. అంటే మనందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ మాట అనమాట. ఇప్పుడు మనం చాలామందిని చూస్తాం, సాధకులు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, గ్రంథాలు చదివేసి, దొరికిన పుస్తకాలను చదివేసి, కథలు చదువుకొని, శ్లోకాలు బట్టో లేదా ఇంకోటో సాధన చేసి మొత్తానికి వాటిని గట్టిగా పెట్టుకొని అవసరమైన చోట వాటిని బాణాల్లాగా వాడి మనం అన్నిటికంటే బాగా తెలుసు అనుకుంటాం. కానీ మనం ఇదంతా చేసేది మన నిజతత్వాన్ని తెలుసుకోవడానికి, మనం ఆనందంగా జీవించడానికి, అంతటా ఉన్న పరమాత్మే మనలో ఉన్నవాడని తెలుసుకొని అసలు ఈ దుఃఖస్పర్శ కానీ మరణభీతి కానీ లేకుండా జీవించడానికి. మనకి మరణం అంటే ఎందుకు భయం, మన దేహమే, అయ్యో విడిపోతుంది దేహం, ఇంకేముంది అనిపిస్తుంది. అలా కాదు, మనం ఇది కాదని తెలిసిన వాడికి హాయిగా ఉంటాడు వాడు, ఎప్పుడు భయం లేకుండా. అలాంటివి కాకుండా ఇలా అయిపోతుందంటే మనకి విషయాలు తెలుసు, మనకి శ్లోకాలు తెలుసు, లేకపోతే మనం అవి చదువుకున్నాం, ఆచరణలో లేకపోతే ఏమవుతుంది. అందుకని స్వామి అంటారంటే అవన్నీ మన మెమరీలో పెట్టుకున్న వాటిని ఆచరణకి కనుక మనం వాడకపోతే మనకి ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ స్వామి కూడా అంటున్నారు, ఎంత పవిత్ర గ్రంథాలు వీపుపై మోసినా గాడిదకి వచ్చేది ఏమున్నది అన్నారు. అంటే ఏంటి, అక్కడ పోలిక ఎలా చెప్పారు చూడండి. గాడితో పోల్చినప్పటికీ కూడా మనం అలాంటి వేదాంతం లేకపోతే వేదం గురించి చదువుకొని వాటిని ఆచరణలోకి తీసుకురాకుండా కేవలం వాటిని వాదనలకు లేకపోతే మన ఆధిక్యాన్నో నాకు తెలుసు అన్న భావాన్ని ప్రకటించడానికి కనుక చేస్తే మనకు కూడా మరిగేది ఏం లేదు, ఆ గాడిదకి లాగే అంటున్నారు. అంటే అంతటితో అతన్ని అహం విరిగి పాదాక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపిన తర్వాత తిరిగి వెళ్ళడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. స్వామి అతనికి తన పాదుకలు ఇచ్చి అనుగ్రహించారు. అంటే మనం బాబా దగ్గర అదే చూస్తాం, ఆ కాజీ వచ్చినప్పుడు అహంకారంతోనే వచ్చాడు. నేను అది మక్కా దర్శించి వచ్చావని అహంకారమా అని బాబా ప్రశ్నించి అతనిలో ఉన్న అహంకారాన్ని తొలగించే వరకు అనుగ్రహించకుండా ఎప్పుడైతే తన పశ్చాత్తాపడి తను తెలుసుకున్నాడో అప్పుడు మాత్రమే బాబా అనుగ్రహించారు. అంటే నిజమైన సద్గురువులు ఎట్లా అనుగ్రహిస్తారు, మనలో అడ్డంకిగా ఉన్నటువంటి ఆ అహంకారం అనే పెంకును పగలగొట్టి కానీ ఆ అనుగ్రహాన్ని ఇస్తారనమాట. అట్లానే ఒకరోజు దేశ్ముఖ్ వాడాలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చొని ఉండగా అచ్చటికి సయ్యద్ మహమ్మద్ అనే ముస్లిం వచ్చాడు. అతడు అన్యమతస్థుడన్న భావంతో అచ్చటి భక్తులు కొంచెం కలత చెందారు. అంటే వేరే వాళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు ఎవరో ఒక ముస్లిం భక్తుడు వస్తే స్వామి దగ్గరికి మిగిలిన వాళ్ళందరూ అంత స్వామిని సేవిస్తూ ఉన్నా ఆయనకే లేకుండా ఉన్నా కానీ వీళ్ళకి పోలేదన్నమాట. అందుకని కొంత కలత చెందారు.
అతను ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడా అని విచారిస్తూ ఉండగా స్వామి ఇక్కడ చూడు మేమే స్వామి సమర్థులం అన్నారు. అంటే వీళ్ళందరూ సంకోచిస్తూ ఉన్నారు కదా, అందుకని ఇతను వచ్చి ఇక్కడ స్వామి ఎవరు అని అడుగుతూ ఉంటే ఎక్కడున్నారు స్వామి అంటే అక్కలకోట స్వామి ఇక్కడ చూడు మేమే స్వామి సమర్థులం అని గట్టిగా చెప్పారు. అతను ఆ మాట వింటూనే ఆయన్ని చూస్తూనే గజగజ వణికిపోయాడు. అతనికి కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. అతని శరీరం అంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాలు అతడు పరవశించి కన్నులు మూసుకున్నాడు. కొంతసేపటికి అతనికి బాస్మృతి కలుగగానే అతడు మోకాళ్ళ మీద కూర్చుంటూ స్వామి నీవు సాక్షాత్తు హజరత్ అలీయే, ఇంతవరకు నేను ఎందరో సాధువులను ఫకీలను చూశాను కానీ ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు అన్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళకి అటువంటి అనుభవం లేదు. కానీ అన్యమతస్థుడైన స్వామి మీద భక్తితో వచ్చినందుకు స్వామి మేమే సముద్రం చెప్పడమే కాకుండా ఎట్లాంటి అనుభవం ఇచ్చారంటే అతనికి ఇప్పటి వరకు ఎప్పుడు కలగినటువంటి అనుభవాన్ని అతనికి ఇచ్చారు. ఇక అతను ఆనంద బాష్పాలు గారుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని చెప్తున్నాడట, స్వామి నీవు సాక్షాత్తు హజరత్ అలీయే, ఇంతవరకు నేను ఎందరో సాధువుల్ని ఫకీర్లను చూశాను కానీ ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మల్ని ఎలా సేవించాలో ఆదేశించండి అన్నారు. స్వామి తదేకంగా అతనికి కేసు చూసి నీవు హైదరాబాద్ వెళ్ళి అక్కడ నీ సాధన కొనసాగించు, మేమక్కడ ఇక్కడ ఎల్లడలా ఉన్నాము అన్నారు స్వామి. అతడు అలానే చేశాడు. అక్కలకోటకి 25 మైళ్ళ దూరంలో ఉన్న లోహర్గావ్ అనే గ్రామం నుండి బాపు కులకర్ణి అనే అతను వచ్చాడు. అతని కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లిపెట్టడం వల్ల అతడు నీరు మరియు ఆహారం కూడా తీసుకోలేకున్నాడు. అంత ఘోరంగా అంటే ఆ రోజుల్లోనే ఈ లోహర్ గ్రామం నుంచి బాపు కులకర్ణి వచ్చాడట. అతనికి ఎట్లా ఉందంటే అతని కంఠానికి సర్జరీ చేసి ఒక హోల్ పెట్టారట. దానివల్ల అతడు నీరు మరియు ఆహారం కూడా తీసుకోలేకుండా ఉన్నాడు. అతని కంఠానికి క్యాన్సర్ వ్యాధట. అతడు గాన్గాపురం వెళ్ళి అతడు గురుచేతుడు నిత్యపారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తూ ఉన్నాడు. కొద్ది కాలానికి అతనిలో కవితాశక్తి మేల్కొన్నది కాబోలు. సంతతధారగా అతని కలం వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. ఆయన 400 అభంగాలు ఆయనకి అట్లా అసువుగా వచ్చేసాయి. కానీ ప్రతి ఒక్క అభంగానికి 4వ పాదం మాత్రం రాయలేకపోయారట. అంటే ఇవన్నీ మనమైతే మనం రాయగలిగారు కదా. అయితే ప్రతి అభంగకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్ణంగా ఉండిపోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతనికి ఒక రాత్రి అక్కలకోట వెళ్ళమని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. సరిగ్గా అవి పూర్తయ్యేసరికి అతడి వ్యాధి అదృశ్యమైంది. అంటే కంఠానికి అతనికి క్యాన్సర్ వ్యాధి వస్తే వాళ్ళు సర్జరీ చేసి ఆ హోల్ పెడితే అతనికి కనీసం నీళ్లు తాగడానికి కూడా కష్టంగా ఉందట. అట్లాంటిది దత్తస్వామి దగ్గరికి అక్కడికి వెళ్ళి గాన్గాపురం వెళ్ళి గురుచేతుడు నిత్యపారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తున్నాడట. అక్కడ స్వామిని చేస్తూ ఉంటే అతనికి తెలియకుండానే అతనిలో కవితా శక్తి మేల్కొని 400 అభంగాలు రాస్తే కానీ 4వ పాదం మాత్రం పూరించలేకుండా ఉంటే అవి మళ్ళీ అక్కలకోట స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి ఆదేశం వచ్చి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అడగగానే స్వామి అన్నిటికీ ఆ 400 వాటికి 4వ పాదం చెప్పి అవి కంప్లీట్ చేశారంట. ఎప్పుడైతే అవి కంప్లీట్ అయ్యాయో అతని వ్యాధి కూడా పూర్తిగా అదృశ్యమైపోయింది. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు వ్రాసి దాస్ బాబు అనే పేర ప్రసిద్ధికి ఎక్కాడు. అట్లానే అన్నాసాహెబ్ పట్వర్ధన్ అనే ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడైన విదేశీయ పారతంత్రం నుండి దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడుతూ ఉండేవాడు. మనం ఇట్లా ఎంతోమంది ఉన్నారనమాట. అప్పుడున్న పరిస్థితుల్లోంచి ఎలాగైనా ఈ విదేశీని పంపించేసి మన స్వాతంత్రం తెచ్చుకోవాలని. అయితే బల్వంత్ ఫడ్కే వలే కాక ఆ లక్ష్యాన్ని తన తపశ్చర్యతో సాధించాలని తలచి మొదట స్వామిని దర్శించాడు. అంటే ఫడ్కే కూడా దత్తభక్తుడే, కానీ అతను బాగా తీవ్రంగా కలత చెంది ఉన్నాడు. తన తల్లి మరణించినా కానీ తనని వెళ్ళనివ్వలేదని చెప్పి భారతమాత తన తల్లికి ప్రతీకగా పెట్టుకొని ఎట్లయినా సరే ఈ స్వాతంత్రం కలిగించాలి అంటే బ్రిటిష్ పాలన నుంచి అని అతను డిసైడ్ చేసుకొని స్వామి వద్దంటూ ఉన్నా కూడా అతను ఆ కత్తి తీసుకొని వచ్చి చెట్టు మీద పెట్టినా కానీ స్వామి అనుమతి ఇవ్వకపోయినా కానీ తీసుకొని వెళ్ళి అతను తర్వాత 1857లో చనిపోవటం మనం చూసామన్నమాట. అతను భక్తుడే, కానీ ఇక్కడ ఇతను ఏమనుకున్నాడు, యుద్ధం కాకుండా మనం తపస్సు చేసి ఆ తపశ్శక్తితోటి వాళ్ళని వెళ్ళగొట్టాలనుకున్నాడట. మొదట స్వామిని దర్శించాడు. ఆయన అన్నారు, ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడు ఉన్నాడు.
ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరూ సాధించలేరు అన్నారు. మనం అనుకుంటూ ఉన్నాం, భగవంతుడు కరుణ లేకుండా ఉన్నాడా, ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది బాధిస్తూ ఉంటే, ఇంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ఇంతమంది అనాథలు అవుతూ ఉంటే అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ అందుకనే కదా మనలో వచ్చేది ఆ భావన, ఎంత కష్టపడి ఉంటారు అనేది. కానీ స్వామి ఏమంటున్నారు, ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరు సాధించలేరు. అంటే నువ్వు తపస్సు చేసినంత మాత్రాన అది సాధించలేవు. అంటే ఆయన దానికి భిన్నంగా అందరూ ఆయన సంకల్పానికై వేచి ఉండవలసిందే. ఇంకొక శతాబ్దంలో ఎలాగూ ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. ఆళందిలోనున్న శ్రీ నరసింహ సరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతడు అలానే ఆళింది చేరి గురుసేవలో తరించాడు. అది శ్రీ సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్కి జై. 7వ అధ్యాయం కంప్లీట్ అయింది. లేట్ అవుతుందా? అధ్యాయం కంప్లీట్ చేద్దామని. ఇప్పుడు భజన చేద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన హేరంబా గజానన గౌరీనందన గజానన గౌరీనందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన పార్వతి తనయా కృపానన పార్వతి తనయా కృపానన పరమ నిరంజన గజానన నిరంజన గజానన పరమ నిరంజన గజానన పరమ నిరంజన కృపానన నిరంజన కృపానన పరమ నిరంజన కృపానన శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన మానస భజరే గురుచరణం మానస భజరే గురుచరణం మానస భజరే గురుచరణం
దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై సాయినాథ సద్గురు జై జై మానస భజరే గురు చరణం భజరే గురు చరణం మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై భరద్వాజ సద్గురు జై జై సద్గురు జై భరద్వాజ సద్గురు జై జై గురుదేవ దత్త సాయి రామ్ జయ సాయి రామ్ గురుదేవ దత్త సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ ప్రేమ స్వరూప సాయి రామ్ కరుణా సాగర 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 సాయి రామ్ ఆపద్బాంధవ సాయి రామ్ అనాథ రక్షక సాయి రామ్ ఆపద్బాంధవ సాయి రామ్ అనాథ రక్షక సాయి రామ్
आपद्बान्धव साई राम अनाथ रक्षक साई राम बान्धव साई राम अनाथ रक्षक साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित 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 साई राम साधु स्वरूपा साई राम सकल देवता 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 साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्मस्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरडीवासा साई राम द्वारक निलया 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 साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता 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 साई राम गुरुदेव दत्ता साई राम जय 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 साई राम साई राम जय साई राम जय साई राम राम जय साई राम जय साई राम साई 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 राम जय साई राम साई राम जय साई राम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం 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 అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివో అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణ శివోం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం దత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం ఆత్రిసుతానసూయనందనా ఆత్రిసుతానసూయనందనా योगिराज गुरु तव शरणं योगिराज गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्त दत्त दिगंबरा तव शरणं गोरख गर्व विनाशक दत्ता रक गर्व विनाशक दत्ता अवधूत निरंजना तव शरणं अवधूतनिरञ्जना तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा पिंगल पूजिता तव शरणं पिंगल पूजिता तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्रीपादा श्रीवल्लभयतिवरा श्रीपादा श्रीवल्लभयतिवरा नृसिंह सरस्वती तव शरणं नृसिंह सरस्वती तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण
రంగతార గురు తవ శరణం రంగతార గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం ఏకనాథ జనార్దన స్వామి ఏకనాథ జనార్దన స్వామి అకల్కోట గురు తవ శరణం అకల్కోట గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం హీనదీన తారక పురుషోత్తమా దీన తారక పురుషోత్తమా వాసుదేవ గురు తవ శరణం వాసుదేవ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం పూర్ణ పరాత్పరా సగుణ గుణేశ్వరా పూర్ణ పరాత్పరా సగుణ గుణేశ్వరా సాయినాథ గురు తవ శరణం సాయినాథ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం సద్గురుమూర్తి సాయి స్వరూపా సద్గురుమూర్తి సాయి స్వరూపా భరద్వాజ గురు తవ శరణం భరద్వాజ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిరామ్. అది హారతిలో పాడదాం అంటున్నా. అది హారతిలో పాడదాం. అది భజన కాదు కదా, అందుకు సాయిరా కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చొని ఆ తర్వాత బాబాకి హారతి చేద్దాం.